రాజ్యాంగంలోని ఆర్టికల్ 52 ప్రకారము ఒక రాజకీయ పక్షము నుండి మూడింట 2/3 సభ్యులు మరొక రాజకీయ పక్షములోనికి మారితే తప్పు కాదు. పార్లమెంటులోని రాజ్యసభలో ఉన్న 10 మంది ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులలో 7 మంది సభ్యులు ఈ ఏప్రిల్ 24వ తేదీన భారతీయ జనతా పార్టీలోనికి మారారు. కాబట్టి అది అధర్మం కాదు, రాజ్యాంగబద్ధమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు అందరికీ షేర్ చేయండి. అయితే రాజకీయ పక్షాల చేత లోక్సభకు ప్రతిపాదింపబడిన అభ్యర్థులు లక్షల మంది చేత నేరుగా ఎన్నుకొనబడతారు. ఆ గెలుపులో రాజకీయ పక్షం ప్రభావంతో పాటు అభ్యర్థి ప్రతిభా పాటవములకు కూడా కొంత పాలు ఉంటుంది. కానీ రాజకీయ పక్షాల చేత రాజ్యసభకు ప్రతిపాదింపబడిన అభ్యర్థులు కొద్దిమంది శాసనసభ్యుల చేత పరోక్షంగా ఎన్నుకొనబడతారు. ఆ గెలుపులో అభ్యర్థి గొప్పతనం ఏమీ ఉండదు. పూర్తిగా నిలబెట్టిన రాజకీయ పక్షం దయాదాక్షిణ్యాలపై గెలుస్తారు. ఈ ఎన్నిక కేవలం లాంఛనం మాత్రమే. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబులో అధికార పక్షం. మారిన 7 మంది రాజ్యసభ సభ్యులలో ఒక్కరు ఉత్తరప్రదేశ్ నివాసి. ఆమె ఢిల్లీ నుండి గెలిపింపబడింది. మిగిలిన 6గురిలో 3 మాత్రమే పంజాబ్ వారు. మిగిలిన 3 ఢిల్లీ, హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల వారు. ఈ 6గురు పంజాబ్ నుండి గెలిపింపబడిన వారు. శ్రీ రాఘవ చద్దా పంజాబ్ నుండి గెలిపింపబడిన ఢిల్లీ నివాసి. కాబట్టి వీరి పార్టీ ఫిరాయింపు రాజ్యాంగబద్ధమే కానీ నైతికము కాదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా మీ అభిప్రాయాన్ని కామెంటు సెక్షన్లో రాయండి. ఈ రాఘవ చద్దా రాజ్యసభలో ప్రజల పక్షాన ఎన్నో ప్రశ్నలను అడిగాడు. ఉదాహరణకు టెలిఫోన్ కంపెనీలు నెలవారీ ఛార్జింగ్ అని చెప్పి 4 వారాలకే అనగా 28 రోజులకే ఛార్జింగ్ చేస్తున్నారు అని అడిగాడు. ఇది అమాయకులకు గొప్ప ప్రశ్న. వ్యాపార సరళి తెలిసిన వారికి పనికిమాలిన ప్రశ్న. ఎందుకంటే 30 రోజులకు తప్పనిసరిగా ఛార్జింగ్ చేయాలని ప్రభుత్వమే చెప్పక్కరలేదు. ప్రజలు గట్టిగా నిలదీసినా వ్యాపారులు చేస్తారు. కాకపోతే ఛార్జీలను ఆ మరుసటి నెల నుండి పెంచేస్తారు. డిస్కౌంట్లు, బహుమతులు, 1 కొంటే 2 ఉచితం, వెల 1000 రూపాయలు అనకుండా 999 రూపాయలకే అని చెప్పడం అన్నీ కూడా వినియోగదారుల బలహీనతలను దృష్టిలో పెట్టుకొని వ్యాపారంలో వేసే ఎత్తుగడలు మాత్రమేనని, వారి దానగుణం కాదని తెలివైన అందరికీ తెలిసినదే. రాఘవ చద్దా ఎన్ని ప్రశ్నలను ప్రజల పక్షాన అడిగాడు, ఎన్నింటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్పందించి ఆదేశాలను జారీ చేసింది అనే ప్రశ్నలకు జవాబులు నాకంటే మీకంటే భారతీయ జనతా పార్టీలో చేరిన రాఘవ చద్దాకు బాగా తెలుసు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి రాఘవ చద్దాను తప్పించిన వెంటనే ఏం ఆశించి తనతో పాటు మరో 6గురిని వెనకేసుకొని మరీ ఏ ప్రశ్నకు స్పందించని భారతీయ జనతా పార్టీలో చేరడం వెనుక అవినీతి ఎంత ఉందో మనకంటే, ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కూడా శ్రీ రాఘవ చద్దాకే బాగా తెలుసు. మీకు కనుక నా వీడియోలు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులు అందరికీ షేర్ చేయండి. మీ మేలును గుర్తుంచుకుంటాను. సెలవు, మీ చక్రవర్తి.